ఈ మధ్య కాలంలో మనం చూసామంటే చాలా మంది జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. 2023లో గాని, 2024, 2025 చాలా మందికి జాబ్స్ అనేవి తక్కువగా వస్తూ ఉన్నాయి. ఇలాగా మనకి జాబ్స్ తక్కువగా రావడానికి కారణం కంపెనీస్ కి కావాల్సిన స్కిల్స్ మనకి లేకపోవడమే. మనకి చాలా మంది ఎప్పటినుంచో మేము బీటెక్ చదివేటప్పటి నుంచే చాలా మంది సి లాంగ్వేజ్ ఇట్లాగా ఓల్డ్ నుంచే మనకి స్కిల్స్ అనేవి నేర్పిస్తున్నారు కానీ ప్రెసెంట్ ఉండే ట్రెండింగ్ స్కిల్స్ మనకి కాలేజెస్ లో గానీ ఎక్కడ మనకి నేర్పించలేదు. సో మీరు స్టూడెంట్ అయినా, మీరు జాబ్ స్విచ్ అవ్వాలనుకుంటున్నా, ఇంకా ఎవరికైనా గానీ మీరు ఎంబీఏ చదివినా, ఎంసీఏ చదివినా, మీరేం చేస్తున్నా, మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావాలి అంటే మంచి స్కిల్ అనేది మీరు నేర్చుకోవాలి. సో ఆ ప్రెసెంట్ చాలా చాలా బూమింగ్ లో ఉన్న మంచి ట్రెండింగ్ టెక్నాలజీస్ అండ్ ఫ్యూచర్ లో గానీ ఈ టెక్నాలజీస్ గానీ మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ అయితే మీరు తెచ్చుకోగలుగుతారు. సో అలాంటి టెక్నాలజీస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనకి ప్రెసెంట్ ఉన్న ఎడ్యుకేషన్ లో చాలా మందికి స్కిల్స్ ఉండకపోవడమే కారణంగా ఫస్ట్ మనం ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ప్రెసెంట్ తక్కువ ఉన్నాయా, లేకపోతే ఎందుకు చాలా మందికి ప్రెసెంట్ జాబ్స్ అనేవి రావట్లేదు. సో ఈ రీజన్ ఏంటంటే మెయిన్ స్కిల్స్. సో ప్రెసెంట్ స్కిల్డ్ పర్సన్స్ తక్కువ ఉన్నారు, జాబ్స్ తక్కువ, డిమాండ్ ఎక్కువ. అంటే ప్రెసెంట్ మనకి బాగా డిమాండ్ ఉండే స్కిల్స్ మాత్రం చాలా తక్కువ మందికి వచ్చు. అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈజీగా మీరు మూవ్ అవ్వగలుగుతారు. ఈ టెక్నాలజీస్ లో ఏ టెక్నాలజీ మీరు బాగా నేర్చుకున్నా గానీ మీరు హై పేయింగ్ జాబ్స్ అయితే మీరు పొందగలుగుతారు. ఫస్ట్ టెక్నాలజీ అండ్ ఈ స్కిల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇవేంటంటే అందరికీ తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరేటివ్ ఏఐ. సో ఏఐ అనేది చాలా మంది తెలుసు. ప్రెసెంట్ అయితే చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇలాగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ని ఒక రెవల్యూషనరీ చేంజ్ లాగా దీన్ని మార్చేసింది. సో ఇక్కడ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఈ స్కిల్ ఎందుకు నేను డిమాండ్ అవుతుంది అండ్ ట్రెండింగ్ అవుతుంది అని చెప్తున్నాను అంటే ఈ స్కిల్ అనేది చాలా తక్కువ మందికి వచ్చు, కానీ ఈ స్కిల్ ని యూజ్ చేసుకొని చాలా ఎక్కువ జాబ్స్ అయితే ప్రెసెంట్ మనకి మార్కెట్ లో ఉన్నాయి. సో వీలైనంత తొందరగా ఏదో ఒక స్కిల్ ని మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఏఐ అనేది ద బెస్ట్. కానీ ఈ టెక్నాలజీకి కొన్ని స్కిల్స్ అనేవి మనకు కావాలి. అవేంటంటే పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్, టెన్సర్ ఫ్లో, పైటార్చ్, కెరాస్, ఎన్ఎల్పి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఇలాంటి స్కిల్స్ కానీ మీకుంటే మీరు ఈ టెక్నాలజీలో మీకు ఖచ్చితంగా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ ఈ టెక్నాలజీకి ఉండే ఇంపార్టెంట్ రోల్స్ ఏంటంటే ఏఐ ఇంజనీర్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, ఏఐ రీసెర్చర్ ఇలాగా మంచి మంచి రోల్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్. అంటే ఈ టెక్నాలజీని ఎందుకు ట్రెండింగ్ అంటున్నానంటే ఈ టెక్నాలజీలో మనం రియల్ టైం డేటా ప్రాసెసింగ్ ని యూజ్ చేసుకొని, అంటే రియల్ టైం డేటాని యూజ్ చేసుకొని మనం క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఎడ్జ్ ఏఐ ఇలాంటివి యూజ్ చేసుకొని మనం అనలైజ్ చేస్తాం. క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, డెవాప్స్ ఇంజనీర్ ఇలాంటి మంచి మంచి రోల్స్ అయితే ఈ టెక్నాలజీలో మనకు వస్తాయి. దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ స్కిల్స్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, డాకర్, కోబర్నెట్, ఇంకా నెట్వర్కింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, ఇంకా ఎడ్జ్ కంప్యూటింగ్ ఇలాంటివన్నీ మనకు కావాలి. సో ఇక్కడైతే లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను, మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. థర్డ్ మోస్ట్ డిమాండెడ్ స్కిల్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ అండ్ ఏఐ పవర్డ్ సెక్యూరిటీ. సో సెక్యూరిటీ అనేది ప్రెసెంట్ చాలా 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 ఇంపార్టెంట్ మనకి. సో మనం ఏ డేటాను యూజ్ చేస్తున్నా, ఈమెయిల్ గానీ, క్లౌడ్ గానీ, ఇంకా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నా, మనకి ఇంకా మన వెబ్సైట్స్ మెయింటైన్ చేస్తున్నా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మన అకౌంట్స్ గానీ ఇట్లా ప్రతి ఒక్కదానికి కంపెనీస్ లో గానీ ఎక్కడైనా కానీ సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సెక్యూరిటీ రిలేటెడ్ ది ఎప్పటికీ ఇది ఎవర్ గ్రీన్. అందుకే సైబర్ సెక్యూరిటీ, ఏఐ డ్రివెన్ సైబర్ సెక్యూరిటీ. అంటే మీరు ఏఐని యూజ్ చేసుకొని ఇంకా సెక్యూరిటీని పెంచొచ్చు. సో ఏఐ అనేది ప్రతి ఫీల్డ్ లో ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ లాగా ఇది యూజ్ అవుతుంది. అందుకే మనం ఖచ్చితంగా ఏఐ గురించి తెలుసుకోవాలి. సో ఇలాంటి టెక్నాలజీకి మంచి రోల్స్ ఏమేమి ఉంటాయంటే సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అండ్ సెక్యూరిటీ ఇంజనీర్, ఇంకా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఇంకా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. సో ప్రతి ఒక్కరికి ఇలాంటి రోల్స్ అయితే మీకు ఈ టెక్నాలజీలో వస్తూ ఉంటాయి. దీనికి కావాల్సిన కీ స్కిల్స్ ఏంటంటే థ్రెట్ అనాలిసిస్. అంటే సెక్యూరిటీ థ్రెట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఇలాంటివన్నీ మీరు ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. సెక్యూరిటీ సిస్టమ్స్ అయితే SIEM సిస్టమ్స్, ఇంట్రూషన్ డిటెక్షన్ టూల్స్ ఇలాంటివన్నీ మీకు రావాలి. ఇంకా కంప్లైయన్సెస్ అండ్ మిటిగేషన్, ఇన్సిడెంట్ రెస్పాన్సెస్ అంటే సెక్యూరిటీ బ్రీచెస్ రాకుండా చూసుకోవడం, ఇలాంటి స్కిల్స్ అనేవి మనం నేర్చుకోవాలి. ఫోర్త్ డిమాండెడ్ స్కిల్ ఏంటంటే ఆటోమేషన్ అండ్ హైపర్ ఆటోమేషన్. సో ఇది కానీ చాలా చాలా హై డిమాండ్ లో ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్ కి తన వర్క్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే పవర్ ఆటోమేట్ డెస్క్టాప్, UiPath ఇలాంటివన్నీ మనకి ఈ టెక్నాలజీ కిందకి వస్తాయి. అంటే ఇక్కడ వర్క్ అనేది ఒక ఆటోమేషన్ లా మనం చేయాలి. అంటే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, RPA
అంటారు. ఇక్కడ రోల్స్ ఏమేమి ఉంటాయంటే ఆర్‌పిఐ డెవలపర్, ఆటోమేషన్ ఇంజినీర్ ఇలాంటి రోల్స్ అయితే మనకి వస్తూ ఉంటాయి. అండ్ దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఆర్‌పిఏ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అంటే ఆటోమేషన్ ఎనీవేర్ కావచ్చు, యూఐపాత్ ఇలాంటివన్నీ మీరు నేర్చుకోవాలి. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అయితే పైథాన్, పవర్ షెల్ ఇలాంటివన్నీ మీరు నేర్చుకోవాలి. అంతేకాకుండా ఏఐ ఇక్కడ ఎలా మనం ఇంటిగ్రేట్ చేయగలుగుతాం ఇలాంటివి కూడా మీరు నేర్చుకోవాలి. మనం ఎప్పుడైనా కానీ ఏ టెక్నాలజీ మీరు నేర్చుకున్నా అప్డేట్ గా ఉంటేనే మీరు ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డిమాండెడ్ స్కిల్ ఏంటంటే లో కోడ్ ఆర్ నో కోడ్ డెవలప్మెంట్ అంటే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్. సో ఈ టెక్నాలజీ అనేది మనకి ఎవరైనా కానీ మనం నో కోడ్ టెక్నాలజీకి రావాలనుకుంటే అంటే మనకి కోడింగ్ రాకపోయినా మనం డెవలపర్ లా అవ్వాలి అంటే మనకి జస్ట్ చాలా తక్కువ కోడింగ్ మనకు వచ్చు కానీ మనం ఒక డెవలపర్ లా అవ్వాలి అని అనుకుంటే ఈ టెక్నాలజీ అనేది ద బెస్ట్ అని మనం చెప్పొచ్చు. ఈ టెక్నాలజీ ఎందుకు ట్రెండింగ్ అండ్ ఇది ఎందుకు ఫ్యూచర్ లో మనకి అంత బాగా ట్రెండింగ్ అవుతుంది అంటే మనకి మెయిన్ ఇక్కడ మనకి 4 టూల్స్ అనేవి ఉంటాయి. పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, పవర్ వర్చువల్ ఏజెంట్స్. సో దీన్నే ఈ మధ్య కోపైలట్ స్టూడియో అంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనకి కోడింగ్ రాకపోయినా అంటే నాన్ ప్రోగ్రామర్స్ కూడా మీరు యాప్స్ ని డెవలప్ చేయొచ్చు. ఎస్ మీరు విన్నది కరెక్టే, నాన్ ప్రోగ్రామర్స్ కూడా యాప్స్ ని డెవలప్ చేయగలుగుతాం యూజింగ్ దిస్ టెక్నాలజీ. అందుకే ఈ టెక్నాలజీ అనేది చాలా చాలా హై డిమాండ్ ఉంది అండ్ చాలా తక్కువ మందికి చాలా ఎక్కువ జాబ్స్ ఉన్నాయి అండ్ తక్కువ స్కిల్డ్ పర్సన్స్ అయితే ఉన్నారు. సో మీకు కనుక కోడింగ్ రాదు కానీ డెవలపర్ లా మారాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ స్కిల్ అయితే బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఈ టెక్నాలజీకి రోల్స్ ఏముంటాయంటే పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్, పవర్ యాప్స్ డెవలపర్, సిటిజన్ డెవలపర్, లో కోడ్ డెవలపర్ ఇలా డిఫరెంట్ రోల్స్ అయితే మనకు ఉంటాయి. అండ్ దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో ఇలా ఏ స్కిల్ అయినా మీరు నేర్చుకోవచ్చు. దేంట్లో అయినా మీరు ఎక్స్పర్ట్ అవ్వ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి మనకి ఎక్కువగా ఉండాలి. అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా గానీ మనం దీన్ని ఎలా రిజాల్వ్ చేయగలుగుతాం అనే ఒక మైండ్ సెట్ అనేది మనకు ఉండాలి. అప్పుడే మనం ఏ ప్రాబ్లమ్ అయినా మనం రిజాల్వ్ చేయొచ్చు యూజింగ్ దిస్ లో కోడ్ అండ్ నో కోడ్ టెక్నాలజీస్. నెక్స్ట్ ట్రెండింగ్ టెక్నాలజీ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఈ పేరే చాలా మందికి కాంప్లెక్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో దీనికి టాప్ టెక్ జైంట్స్ అయిన గూగుల్, ఐబిఎం ఇలాంటి పెద్ద కంపెనీస్ దీనికి రీసెర్చ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే ఈ కంపెనీస్ క్వాంటమ్ కంప్యూటింగ్ కి కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మనకు కావాలి. ఈ టెక్నాలజీ మీరు నేర్చుకోవాలంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసే అంత క్యాపబిలిటీ అయితే మీకు రావాలి. దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్ అంటే క్వాంటమ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ మీరు కొంచెం నేర్చుకో ఉండాలి. ఇంకా క్వాంటమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే స్కిట్, సిర్క్. సో ఇవన్నీ నేనైతే లిస్ట్ ఇక్కడ పెట్టాను. ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఇంకా అల్గారిథమ్స్, లీనియర్ ఆల్జిబ్రా, సిమ్యులేషన్ టూల్స్ అయినా క్వాంటమ్ సిమ్యులేటర్స్, ఇంకా హార్డ్వేర్ రిలేటెడ్వి ఇలాంటివన్నీ మనం కొంచెం నేర్చుకుంటూ ఉండాలి. ఈ టెక్నాలజీకి రోల్స్ అయితే క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ క్వాంటమ్ ఫిజిసిస్ట్, డేటా సైంటిస్ట్, క్వాంటమ్ సైంటిస్ట్ రీసెర్చర్, క్వాంటమ్ అల్గారిథమ్స్ రీసెర్చర్ ఇలాంటి రోల్స్ అయితే ఈ టెక్నాలజీలో మనకు ఉంటాయి. ప్రెసెంట్ మనకి డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మనం డేటా రిలేటెడ్ టెక్నాలజీ కూడా టాప్ ట్రెండింగ్ లో ఒకటైంది. అదే డేటా సైన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్. సో ఈ టెక్నాలజీ కానీ ప్రెసెంట్ చాలా చాలా ట్రెండింగ్ లో అయితే ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డేటాను యూజ్ చేసుకొని ఒక బిజినెస్ కి ఎలాంటి డెసిషన్స్ మనం ఇవ్వచ్చు అంటే ఒక బిజినెస్ గ్రో అవడానికి మనం ఎలాంటివి అయితే మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు అండ్ ఎలాంటివి మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇలాంటి పెద్ద పెద్ద డెసిషన్స్ అనేవి మనం ఈ డేటా సైన్స్ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. ఈ టెక్నాలజీకి రోల్స్ ఏమేమి ఉంటాయంటే డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా ఇంజనీర్ ఇలాంటి రోల్స్ అయితే ఉంటాయి. అండ్ దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే మీరు స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేవి మీరు చేస్తూ ఉండాలి. ఇంకా డేటా విజువలైజేషన్ టూల్స్ అనేవి మనకి వచ్చి ఉండాలి అంటే ట్యాబ్లు, పవర్ బిఐ ఇలాంటివన్నీ, ఇంకా మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా ఇలాంటివన్నీ మీరు నేర్చుకో ఉండాలి. సో ఈ విధంగా ఈ టాప్ ట్రెండింగ్ టెక్నాలజీస్ లో ఏ టెక్నాలజీ మీరు బాగా నేర్చుకున్నా కానీ ఈ 2025 కాదు వచ్చే ఇయర్స్ లో కానీ మీరు మంచిగా హై పేయింగ్ జాబ్ అనేది ఖచ్చితంగా మీరు తెచ్చుకోగలుగుతారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోని ఎంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మన వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.